వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాచ్ ద ఫిష్. ఇవాల్టి వీడియోలో ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆమె తన కొత్త డ్రెస్లో చాలా బాగుంది. దీని ఇంగ్లీష్లో షీ లుక్స్ గ్రేట్ విత్ హర్ న్యూ డ్రెస్. షీ లుక్స్ గ్రేట్ విత్ హర్ న్యూ డ్రెస్. ఆమె తన కొత్త డ్రెస్లో చాలా బాగుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రతి వారం నేను నా వంటగదిని శుభ్రపరుస్తాను. దీని ఇంగ్లీష్లో ఎవ్రీ వీక్ ఐ క్లీన్ మై కిచెన్. ఎవ్రీ వీక్ ఐ క్లీన్ మై కిచెన్. ప్రతి వారం నేను నా వంటగదిని శుభ్రపరుస్తాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఓపిక నశించింది. దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ పేషెన్స్. ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ పేషెన్స్. నాకు ఓపిక నశించింది. సారీ. నిజం చెప్పాలంటే నాకు ఆమె గురించి ఏమీ తెలియదు. దీని ఇంగ్లీష్లో టు బి ఆనెస్ట్ ఐ నో నథింగ్ అబౌట్ హెర్. టు బి ఆనెస్ట్ ఐ నో నథింగ్ అబౌట్ హెర్. నిజం చెప్పాలంటే నాకు ఆమె గురించి ఏమీ తెలియదు. ఇక్కడ నిజం చెప్పాలంటే అంటే టు బీ ఆనెస్ట్ ఉపయోగించుకుని చెప్పాలి. ఐ నో నథింగ్ అబౌట్ హెర్. ఆమె గురించి నాకేమీ తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హెర్ అని కూడా చెప్పొచ్చు, బట్ ఇట్లా చెప్తే బాగుంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఎక్కువగా బయటికి వెళ్ళదు. దీని ఇంగ్లీష్లో షీ డజంట్ గో అవుట్ మచ్. షీ డజంట్ గో అవుట్ మచ్. ఆమె ఎక్కువగా బయటికి వెళ్ళదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తెలిసినంత వరకు అతడు ఒక ధనవంతుడు. దీని ఇంగ్లీష్లో యాజ్ ఫర్ యాజ్ ఐ నో ఈజ్ ఎ రిచ్ పర్సన్. యాజ్ ఫర్ యాజ్ ఐ నో ఈజ్ ఎ రిచ్ పర్సన్. నాకు తెలిసినంత వరకు అతడు ఒక ధనవంతుడు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు అంటే యాజ్ ఫర్ యాజ్ ఐ నో అని వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మా బాబు ఇంకనూ లంచ్ చేయలేదు. దీని ఇంగ్లీష్లో మై సన్ హ్యాజంట్ ఈటెన్ లంచ్ ఎట్. మై సన్ హ్యాజంట్ ఈటెన్ లంచ్ ఎట్. మా బాబు ఇంకనూ లంచ్ చేయలేదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నా స్నేహితుని కోసం కొంచెం ఎక్కువ వండు. దీని ఇంగ్లీష్లో కుక్ ఏ లిటిల్ మోర్ ఫర్ మై ఫ్రెండ్. కుక్ ఏ లిటిల్ మోర్ ఫర్ మై ఫ్రెండ్. నా స్నేహితుని కోసం కొంచెం ఎక్కువ వండు. కొంచెం ఎక్కువ అంటున్నాం కాబట్టి ఏ లిటిల్ మోర్ అని ఉపయోగించాం. ఫర్ మై ఫ్రెండ్ నా స్నేహితుని కోసం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటి నుండి బుక్స్ తీసుకువెళ్ళాలి. దీని ఇంగ్లీష్లో బుక్స్ షుడ్ బి క్యారీడ్ ఫ్రమ్ హోమ్. బుక్స్ షుడ్ బి క్యారీడ్ ఫ్రమ్ హోమ్. ఇంటి నుండి బుక్స్ తీసుకువెళ్ళాలి. ఇక్కడ ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పాం, అంటే ఇది పాసివ్ వాయిస్లో ఉంది సెంటెన్స్. సో బుక్స్ షుడ్ బి క్యారీడ్ అని వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె పుట్టినరోజు ఎప్పుడు. దీని ఇంగ్లీష్లో వెన్ ఈజ్ హెర్ బర్త్డే. వెన్ ఈజ్ హెర్ బర్త్డే. ఆమె పుట్టినరోజు ఎప్పుడు. అదే నీ బర్త్డే ఎప్పుడంటే వెన్ ఈజ్ అవర్ బర్త్డే. వెన్ ఈజ్ మై బర్త్డే. వెన్ ఈజ్ హిజ్ బర్త్డే. అట్లా చెప్పడమే. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నా ఫ్రెండ్స్ కారణం లేకుండా గొడవ పడుతున్నారు. దీని ఇంగ్లీష్లో మై ఫ్రెండ్స్ ఆర్ క్వార్లింగ్ ఫర్ నో రీజన్. మై ఫ్రెండ్స్ ఆర్ క్వార్లింగ్ ఫర్ నో రీజన్. నా ఫ్రెండ్స్ కారణం లేకుండా గొడవ పడుతున్నారు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతనికి దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దీని ఇంగ్లీష్లో హీ డజంట్ నీడ్ టు నో అబౌట్ దిస్. హీ డజంట్ నీడ్ టు నో అబౌట్ దిస్. అతనికి దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అదే నాకు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఐ డోంట్ నీడ్ టు నో అబౌట్ హిస్. ఆమెకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. షీ డజంట్ నో. షీ డజంట్ నీడ్ టు నో అబౌట్ దిస్.
వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దే డోంట్ నీడ్ టు నో అబౌట్ దిస్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేనుండగా ఆమెమీ చెయ్యలేదు. దీని ఇంగ్లీష్లో షీ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ మై ప్రిజెన్స్. షీ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ మై ప్రిజెన్స్. నేనుండగా ఆమెమీ చెయ్యలేదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నీవు నా శ్రేయోభిలాషివి. దీని ఇంగ్లీష్లో యు ఆర్ మై వెల్ విషర్. యు ఆర్ మై వెల్ విషర్. నీవు నా శ్రేయోభిలాషివి. నేను నీ శ్రేయోభిలాషిని అంటే ఐ ఆమ్ యువర్ వెల్ విషర్. ఐ ఆమ్ యువర్ వెల్ విషర్. నేను నీ శ్రేయోభిలాషిని అని వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ముందే చెప్పి ఉంటే నేను వెళ్ళి ఉండేవాడిని. దీని ఇంగ్లీష్లో ఐ వుడ్ హ్యావ్ గాన్ ఇఫ్ షీ హ్యాడ్ టోల్డ్ మీ ఎర్లియర్. ఐ వుడ్ హ్యావ్ గాన్ ఇఫ్ షీ హ్యాడ్ టోల్డ్ మీ ఎర్లియర్. ఆమె ముందే చెప్పి ఉంటే నేను వెళ్ళి ఉండేవాడిని. ఓకే, దీన్నే ఇఫ్ షీ హ్యాడ్ టోల్డ్ మీ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ గాన్ అని కూడా చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నిన్న ఆమె దగ్గర డబ్బు ఉంది. దీని ఇంగ్లీష్లో షీ హ్యాడ్ మనీ ఎస్టర్డే. షీ హ్యాడ్ మనీ ఎస్టర్డే. నిన్న ఆమె దగ్గర డబ్బు ఉంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె తన పుట్టినరోజు నాడు పేదవాళ్ళకి భోజనం పంపిణీ చేసింది. దీని ఇంగ్లీష్లో షీ డిస్ట్రిబ్యూటెడ్ ఫుడ్ అమాంగెస్ట్ ద పూర్ ఆన్ హెర్ బర్త్డే. షీ డిస్ట్రిబ్యూటెడ్ ఫుడ్ అమాంగెస్ట్ ద పూర్ ఆన్ హెర్ బర్త్డే. ఆమె తన పుట్టినరోజు నాడు పేదవాళ్ళకి భోజనం పంపిణీ చేసింది. నేను పంపిణీ చేశానంటే ఐ డిస్ట్రిబ్యూటెడ్ ఫుడ్ అమాంగెస్ట్ ద పూర్ ఆన్ హెర్ మై బర్త్డే అని చెప్తే సరిపోతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆ అవకాశాన్ని మిస్ అయ్యావా. దీని ఇంగ్లీష్లో డిడ్ యూ మిస్ దట్ ఆపర్చునిటీ. డిడ్ యూ మిస్ దట్ ఆపర్చునిటీ. ఆ అవకాశాన్ని మిస్ అయ్యావా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ రాత్రికి రాత్రే ఎవరు డ్రైవింగ్ నేర్చుకోలేరు. దీని ఇంగ్లీష్లో నో వన్ కెన్ లర్న్ డ్రైవింగ్ ఓవర్ నైట్. నో వన్ కెన్ లర్న్ డ్రైవింగ్ ఓవర్ నైట్. రాత్రికి రాత్రే ఎవరు డ్రైవింగ్ నేర్చుకోలేరు. అలాగే రాత్రికి రాత్రే ఎవరు ఇంగ్లీష్ నేర్చుకోలేరు అంటే నో వన్ కెన్ లర్న్ ఇంగ్లీష్ ఓవర్ నైట్. ఓకే, ఓవర్ నైట్ అంటే ఇక్కడ రాత్రికి రాత్రే అని అర్థం వస్తుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ హిందీ నేర్చుకోవడం అంత సులువేమీ కాదు. దీని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ నాట్ దట్ ఈజీ టు లర్న్ హిందీ. ఇట్ ఈజ్ నాట్ దట్ ఈజీ టు లర్న్ హిందీ. హిందీ నేర్చుకోవడం అంత సులువేమీ కాదు. అంత సులువేమీ కాదు అంటున్నాం అంటే ఇట్ ఈజ్ నాట్ దట్ ఈజీ టు లర్న్ హిందీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ and subscribe. I will see you with some other concept. Until then, please keep learning, keep